నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో ఈ శతాబ్దంలో మన ముందు తరాల వారితో సంచరించి ఆనందాలను పంచి కోరికలను నెరవేర్చి వారిలో ఒకరిగా తిరుగాడిన యోగిరాజు షిరిడి సాయిబాబా వారు. మన ముందు లేకపోయినా వారి అనంత శక్తి మన మధ్యనే తిరుగాడుతూ మనకు అండగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు బాబావారు. అందుకే ఎందరికో ఆరాధ్య దైవంగా నిలిచారు. గ్రామ గ్రామాన వాడవాడలా బాబా మందిరాలు నెలకొన్నాయి. నిరంతర భక్తజన సందోహంతో అలరారుతున్నాయి. అలాంటి బాబా మందిరాల్లో ఒకటైన దివ్య మందిరాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. సదా శాంతచిత్తుడు, నిరంతర యోగ మార్గాన దర్శనమిచ్చే స్వామి శాంతి, ప్రేమ, కరుణ, దయ, దానం మొదలైన అమూల్యమైన సద్గుణాలతో బోధనలతో జగత్తునంతటినీ జాగృతం చేసిన గురుపుంగవుడు సాయినాథుడు. సంతృప్తితో భగవంతునిపై అమూల్యమైన భక్తిని కలిగి ఉండి ఆయన పట్ల నమ్మకంతో ఉంటే ఎలాంటి కష్టకాలాన్నైనా సరే భగవంతుడు తప్పక దాటిస్తారనే సత్యాన్ని చెప్పిన మహనీయుడు బాబా. అలాంటి సచ్చిదానంద పరమాత్మ కొలువు తీరిన దేవాలయం మనం చూస్తున్న ఈ బాబా మందిరం. హైదరాబాద్ మెహదీపట్నం సమీపాన గల గుడిమల్కాపూర్ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో నిత్యాభిషేకాలు, మంగళహారతులు, భక్తుల కోలాహలాల మధ్య దేదీప్యమానంగా అలరారుతోంది ఈ షిరిడీ సాయిబాబా మందిరం. ధర్మచింతన, శాంతి, దానం, దైవచింతనతో కర్మానుష్ఠాలను ఆచరించే వారికి ఉత్తమగతులు కలుగుతాయన్న సత్యాన్ని చాటి చెప్పిన సద్గురువు శ్రీ సాయినాథుడు. తన బోధనలతో, ప్రేమైక మాటలతో భక్తుల్ని సన్మార్గంలో నడిపిన బాబా. అందుకే బాబాకి ఎన్నో మందిరాలు నేడు వాడవాడలా దర్శనమిస్తున్నాయి. అలా ఓ భక్తునికి కలిగిన మధుర స్వప్న ఫలితమే ఈ గుడిమల్కాపూర్ బాబా మందిరం. గుడిమల్కాపూర్ బాబా మందిరంలో బాబావారికి జరిగే అభిషేక వేడుక బహురమణీయంగా భక్తి పారవశ్యంతో నిండి ఉంటుంది. ఆ మనోహర వేడుకను మనము కనులారా ఆస్వాదిద్దాం. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో శ్రీ 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 త్రయంబకేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా మందిరాలు భక్తులతో ఎంతో సందడిగా గోచరిస్తాయి. అభిషేక కార్యక్రమాల అనంతరం బాబావారిని సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి మంగళహారతులను షిరిడీ తరహాలోనే అర్పిస్తారు. భక్తులు స్వయంగా బాబావారిపై పంచామృతాలను ధారలుగా పోస్తూ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తి పారవస్యంతో చేసే అభిషేకాలతో ఈ మందిరమంతా మార్మురోగుతుంటుంది. అపర దత్తాత్రేయ స్వరూపంగా భక్తులచే కొలువబడుతున్న సాయినాథుడు ఈ గుడిమల్కాపూర్లో కూడా కొలువు తీరి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఎంతో విశాలమైన ప్రాంగణంలో బహుసుందరంగా నిర్మించబడిన మందిరంలోకి చేరుకున్న భక్తులకి ఆలయ ప్రాకారంపైన సాయినాథుని దివ్యమూర్తి దర్శనమిస్తుంది. శ్వేతవర్ణ శోభితమైన ఈ ఆలయం మనసుకు ప్రశాంతత, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సాయినాథ నామస్మరణంతో మందిర గర్భాలయంలోనికి అడుగుపెట్టిన భక్తులకి త్రిమూర్తి స్వరూపుడైన బాబా దర్శనమిస్తాడు. ప్రాతకాల సమయంలో తూర్పు దిక్కున సూర్యకిరణాలు ప్రసరించే సమయానికి సాయినాథునికి విశేష అభిషేకం జరుగుతుంది. స్వచ్ఛ జలంతో ప్రారంభమయ్యే ఈ అభిషేక వేడుక పాలు, పెరుగు, తేనె, పంచదార వంటి అమృత ద్రవ్యాలతో ఎంతో విశిష్టంగా జరుగుతుంది. భక్తుల అభిషేక కార్యక్రమంలో పాల్గొని సాయినాథునికి తమ స్వహస్తాలతో అభిషేకించి దర్శించి పునీతులయ్యేందుకు బారులు తీరుతారు. మన జాతకంలో వివిధ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నా, ఎటువంటి కష్టాలు మనిషి జీవితంలో ఎదురవుతున్నా గురువు యొక్క అనుగ్రహం ఉంటే వాటన్నింటినీ అవలీలగా దాటియవచ్చని విజ్ఞులు, పెద్దలు, దైవజ్ఞులు ఎందరో మనకు తెలియచేశారు. అందుకే సద్గురువైన సాయినాథునికి జరిగే ప్రతి పూజలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని బాబా కృపను పొందేందుకు ఒవ్విళ్లూరుతారు. సాయిబాబా వారు నెలకొన్న ఈ మందిరంలో కూడా బాబావారికి అష్టోత్తర, సహస్రనామార్చనలు, అభిషేకం వంటి ఎన్నో విశిష్టమైన పూజలు భక్తితో జరుపుతారు. ముఖ్యంగా బాబావారికి జరిగే అభిషేకంలో భక్తులు తమ తమ స్వహస్తాలతో స్వామిని అభిషేకించుటకై సాయినాథుని ఉత్సవమూర్తి మూల విరాట్కు ఎదురుగా నిలిపి భక్తులకు ఆ వెసులుబాటు కలిగిస్తారు. భక్తులంతా ఓం సద్గురు శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ బాబాను తమ మనసులలో నిలుపుకుని పాలు, పెరుగు వంటి ద్రవ్యాలతో ఉత్సవమూర్తికి ఎంతో శ్రద్ధగా అభిషేకం చేస్తారు.
బాబావారిపై జాలువారిన అభిషేక జలాన్ని అర్చకులు ఒక పాత్రలో నింపి తీర్థంగా భక్తులకు ఇస్తారు. ఆ తీర్థం స్వీకరించినంత మాత్రం చేతనే సకల రోగాలు, గ్రహపీడలు మొదలగు ఎన్నో వికారాల నుండి ఉపశమనం పొందుతారని భక్తుల అపార విశ్వాసం. బాబావారికి జరిగే హారతి కన్నుల పండుగలా ఉంటుంది. భక్తులందరూ వరుసలో నిలబడి సాయినాథుణ్ణి హారతి పాటలతో, భజనలతో కోలాహలంగా ఒక వేడుకగా నిర్వహిస్తారు. సాయినాథునికిచ్చే హారతిని దర్శించిన వారికి చెడు కర్మలు, రాబోవు రోజుల్లో కలిగే దుఃఖాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో కూడా బాబావారికి జరిగే హారతుల్లో భక్తులు విశేషంగా పాల్గొని బాబావారి కృపను పొందుతారు. గర్భాలయంలోని సాయినాథుని మూల విరాట్ ఎదురుగా శ్వేతవర్ణంలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుని అంశయే సద్గురు శ్రీ సాయినాథుడు. అందుకే భక్తులంతా బాబాలో జగద్గురువైన శ్రీకృష్ణుణ్ణి, ఈశ్వర గురురూపమైన దక్షిణామూర్తిని, సమస్త వేదాలు తెలిసిన బ్రహ్మగా దర్శించి కొలుస్తారు. ఆ దివ్య హారతుల అనంతరం ప్రతి గురువారం అన్న సంతర్పణ విరివిగా నిర్వహిస్తారు. ఆ భక్తిరంజకమైన, నయన మనోహరమైన, మంగళప్రదమైన కార్యక్రమాలను దర్శిద్దాం. అలాగే ప్రతి గురువారం నాడు విశేష అన్నదాన కార్యక్రమం కూడా ఈ బాబా మందిరంలో నిర్వహిస్తారు. ఎందరో భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో వితరణశీలురుగా ఉండి బాబా చెప్పిన, ఆచరించిన అన్న సంతర్పణకు తార్కాణంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్న లోకోక్తిని నిజం చేస్తుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయడానికి భక్తులు ఎందరో ఉత్సాహపడతారు. ఆలయంలోని అన్నదానశాలలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు, భవానీ దీక్షాపరులకు అన్న సంతర్పణ విశేషంగా జరపబడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనగా సాయినాథునికి నివేదించబడిన ఈ అన్నప్రసాదం అమృతంతో సమానం. అది స్వీకరించిన వారికి శ్రీ సాయినాథుని అనుగ్రహం లభించినట్టేనని భక్తులు విశ్వసిస్తారు. అన్నదానం జరిపేందుకు దాతలు విశేషంగా మక్కువ చూపుతారు. బాబా సన్నిధిలో చేసే అన్నదానానికి దాతలుగా ఉంటే ఎన్నో అరిష్టాలు, దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. బాబా మందిర ప్రాంగణంలో శ్రీ సాయినాథుని ధుని మండపంలో గ్రహపీడలు, దృష్టి దోషాలు, అనారోగ్యాలతో బాధపడేవారు టెంకాయతో బాబా నామస్మరణతో ధుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ధునిలో ప్రజ్వలించే మంటలలో టెంకాయను పడేస్తే తమను చుట్టుకున్న దోషాలన్నీ ఆ మంటలో కాలిపోతాయని విశ్వసిస్తారు. మహాగ్రహ పీడాం, మహోత్పాత పీడాం, మహారోగ పీడాం, మహాతీవ్ర పీడాం హరత్యాశుచే ద్వారకామాయి భస్మం నమస్తే గురుశ్రేష్టం సాయీశ్వరాయ నమామ్యహం అని మంత్రయుక్తంగా భక్తులు ఈ మండపం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. బాబా విభూదిని ధరిస్తే సమస్త మంగళాలు కలిగించి ఆపదల్ని తొలగించే శక్తి ఉంటుందని సాయినాథుని లీలలకు, సూత్రాలకు నిలయమైన శ్రీ సాయి సచ్చరిత్ర పుణ్యగ్రంథంలో స్పష్టంగా సూచించబడింది. అందుకే భక్తులంతా బాబా విభూదిని ఎంతో భక్తితో విభూది మంత్రం జపిస్తూ ధరిస్తారు. ఈ ధుని మండపం ప్రక్కగా దత్తాత్రేయుల వారు అన్నదాత రూపంలో ఉన్న బాబావారి చిత్రపటం దర్శనమిస్తుంది. గుడి మల్కాపూర్ ప్రాంతంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలను అందుకుంటున్న దేవీదేవతలు శ్రీ త్రయంబకేశ్వరుడు, శ్రీ దుర్గాదేవి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర దేవతలు. ఇక్కడ ఉపాలయమూర్తులను, ఆ ఆలయాల్లోని విశేషాలను, పూజాది అర్చన కైంకర్యాలను మనము తిలకించి అర్చించుకుందాం. గుడి మల్కాపూర్లోని శ్రీ సాయినాథుని ఆలయ ప్రాంగణంలో జై దుర్గాలయం, త్రయంబకేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, నవగ్రహాలయం వంటి ఉపాలయాలు నెలకొల్పబడి ఉంటాయి. సాయినాథుని ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారి ఉపాలయాన్ని భక్తులు దర్శించవచ్చు. ప్రదక్షిణ అనంతరం ఉపాలయంలోకి అడుగుపెట్టిన భక్తులకు నాగధరుడు, భక్తరక్షకుడైన పరమేశ్వరుడు దర్శనమిస్తారు. ఈ మూర్తి వెనుక భాగాన శివపార్వతుల ప్రతిమ భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయానికి ఇరుప్రక్కల విఘ్నాధిపతి అయిన గణపతి, దేవతల సైన్యాధిపతి అయిన కుమారస్వామి శ్రీమూర్తులు దర్శనమిస్తాయి. మరో ప్రక్క సకల సౌభాగ్యదాయిని, సకల సంపత్ప్రదాయిని అయిన ఉమా పార్వతీదేవి దర్శనమిస్తుంది. పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించిన భక్తులు దేవీ దేవేర్లకు జరిగే అర్చన, అభిషేక కార్యక్రమాలలో పాల్గొని పుణ్యాన్ని, సకల శుభాలను సంప్రాప్తించుకుంటారు. త్రయంబకేశ్వర స్వామి ఆలయానికి కుడి భాగంలో జయదుర్గా ఆలయం నెలకొనబడి ఉంది. ఆలయంలోని అమ్మవారు పసుపు ఛాయతో, చతుర్బాహువులతో సర్వాలంకారయుక్తంగా దర్శనమిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దుర్గతులను నివారించి భవబంధాలలో చిక్కుకున్న మానవుల్ని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి దుర్గాదేవి.
కోటి సూర్య ప్రభలతో ఆలయంలో వెలుగొందిన అమ్మను భక్తి శ్రద్ధలతో అర్చిస్తే సకల శత్రుపీడలు తొలగుతాయని, అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఎర్రటి పువ్వులు, అక్షతలు, వస్త్రం సమర్పిస్తే సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గుడి మల్కాపూర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగే బాబావారి పల్లకీ సేవ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గుడి మల్కాపూర్లోని సాయిబాబా మందిరంలో బాబావారికి జరిపే పల్లకీ సేవ అత్యంత రసవత్తరంగా ఉంటుంది. అర్చకుల మంత్రోచ్చారణల మధ్య భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని బాబావారిని అర్చిస్తారు. నవవిధ భక్తులలో ఒకటైన అర్చనం అన్నదానికి ఈ పల్లకీ సేవ ప్రత్యక్ష నిదర్శనంగా గోచరిస్తుంది. సాయేశ్వరునికి జరిగే పల్లకీ సేవలో పాల్గొనడం భక్తులు ఎంతో విశేషంగా భావిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం బాబావారి పల్లకిని భక్తులు తమ భుజాలపై తీసుకుని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలుగా ఊరేగింపు చేస్తారు. ఇక్కడ జరిగే ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిండి ఉంటుంది. బాబావారి పల్లకీని మోయడానికి భక్తులు అత్యంత ఉత్సాహాన్ని, ఉత్సుకతను కనబరుస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిర ప్రాంగణంలో కొందరు తమ శారీరక శక్తిని పెంచుకోవడానికి, తల్లి భారతీ సేవకు సదా సన్నద్ధంగా తయారవడానికి సిద్ధంగా బాబా సమక్షంలో తమ కార్యకలాపాలను అత్యంత దేశభక్తి భావంతో నిర్వహిస్తారు. గుడి మల్కాపూర్లోని బాబా మందిరంలో గల లలిత కళా ప్రదర్శన ప్రాంగణంలో ఔత్సాహికులు, సంగీత విద్వాంసులైన మహిళలు శాస్త్రీయ సంగీతాన్ని, నాట్యాన్ని భావి భారత పౌరులైన యువతకు నేర్పిస్తున్నారు. ఎందరో యువతీ యువకులు ఈ ఉచిత సంగీత నాట్య కళలను అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి సేవా కార్యక్రమాలకు ఉన్నత స్థానాన్ని కల్పించి ప్రోత్సహిస్తున్నారు ఈ బాబా మందిర యాజమాన్యం వారు. సకల శుభాలను, సంపదలను, విజయాలను కలిగించే సాయినాథుని ఆలయాన్ని దర్శించాం. కరుణతో నిండిన బాబా చూపులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణలకే ప్రార్థిస్తూ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త శాంతిరస్తు. హైదరాబాద్ బెహ్రీపట్నం సమీపంలో గల గుడి మల్కాపూర్ ప్రాంతంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిర విశేషాలు, శ్రీ 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 త్రయంబకేశ్వర స్వామి, దుర్గాదేవి అమ్మవార్ల దర్శనం బహుమంగళదాయకం. ఆ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనందరిపై ఉంటాయని ఆశిద్దాం. అంతేకాదు, అవకాశం ఉన్నవారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం కూడా బహు పుణ్యప్రదం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త శాంతిరస్తు. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.